వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏ దేశానికైనా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటమే అత్యంత అవసరం. అది ఆర్థిక స్థిరత్వమే కానీ పారిశ్రామిక వృద్ధి, ఉపాధి అవకాశాలు, ఆల్ దీస్ డిటర్మైన్ ఏ నేషన్ స్ట్రెంగ్త్. మరి ఈ నేపథ్యంలో భారతదేశంలో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈఎస్, మరి వీటి అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది. ఎందుకంటే డెవలప్మెంట్ అంతా వీటితోనే సాధ్యం కాబట్టి. అయితే ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఈ రంగాన్ని బలోపేతం చేయడానికే ఇప్పుడు 3 కోణాల విధానాన్ని ప్రతిపాదించింది. అయితే దేశ తయారీ రంగంలో ఎంఎస్ఎంఈఎస్ కీలక పాత్ర. అయితే ఎగుమతుల్లో వీటి శాతం కనుక చూస్తే 48.58 ఉంది. అంటే జీడిపిలో 31.1% ఇవే ఉన్నాయి. ఇక తయారీ రంగంలో కూడా 35.4% వాటా ఈ రంగాందే. మరి దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. సుమారుగా ఇవి 32 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. మరి ఈ గణాంకాలు ఎంఎస్ఈ రంగ దేశ ఆర్థికాభివృద్ధిలో ఎంత ముఖ్యత్వం చూపిస్తున్నాయి. ఇక ఏంటి 3 కోణాల విధానం అంటే, మొదటిది ఈక్విటీ, లిక్విడిటీ, నైపుణ్య మద్దతు. మరి ఈ విధానంలో భాగంగా ఎంఎస్ఎంఈకి ఈక్విటీ మద్దతు అందించడం, ద్రవ్యోల్బణను పెంచడం, వృత్తిపరమైన మరియు నిర్వాహక నైపుణ్య శిక్షణ ఇవ్వటం, ఇవే లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి దీని ద్వారా సంస్థల విస్తరణ, సాంకేతిక వినియోగం, పోటీ సామర్థ్యం పెంపు దిశగానే అడుగులు వేయగలం. ఇక వ్యవస్థాపక ప్రోత్సాహం, ఇది రెండవ కోణం. అంటే స్టార్టప్లు, కొత్త పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహం ఇవ్వటం, ఉపాధి అవకాశాలను మనమే క్రియేట్ చేసుకోవటం. వీటితో పాటు రాష్ట్రాలకు మద్దతు ఇవ్వటం ఈ దశలో ప్రధాన లక్ష్యం. పోటీతత్వాన్ని పెంపొందించేందుకే బడ్జెట్ కేటాయింపులు కూడా పెంచబడ్డాయి. దీనివల్ల దీర్ఘకాలిక స్థిరత్వం సాధ్యమవుతుంది. ఇక లాస్ట్, డిజిటల్ ఫైనాన్స్ సౌకర్యాలు. అయితే ఎంఎస్ఎంఈఎస్ నుంచి సిపిఎస్ఈలు కొనుగోలు చేసే బిల్లులు సెటిల్మెంట్ కోసం టీఆర్డిఎస్ ప్లాట్ఫామ్ను తప్పనిసరిగా చేసింది. మరిది పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలోనే ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అదనంగా సిజిటిఎంఎస్ఈ మద్దతుతో క్రెడిట్ గ్యారంటీ ఇవ్వటం ద్వారా సంస్థలకు ఫైనాన్స్ సులభతరం అవుతుంది. మరిది ఎంఎస్ఎంఈల అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఎన్ఐఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో డిజిటల్ మార్కెటింగ్, ఏఐ ఆటోమేషన్, ఈ కామర్స్ అంశాలపై జాతీయ సదస్సు నిర్వహించనుంది. మరి దీన్నంతా మార్చి 13, 12 తేదీలలో హైదరాబాద్లోని యూసఫ్గూడలో ఉన్న ఎన్ఐఎంఎస్ఎంఈ క్యాంపస్లోనే జరుపుతోంది. మరి 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సోషల్ మీడియా ట్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కంటెంట్ క్రియేషన్, ఇక ఆటోమేషన్ వర్క్షాపులు, కస్టమర్ల సైకాలజీ, బ్రాండింగ్, ప్యాకేజింగ్, ఈ కామర్స్ కంప్లైంట్స్ వంటి అన్ని అంశాలపై కూడా నిపుణులు లోతైన వివరాలు అందిస్తారు. అలాగే ప్రభుత్వ డిజిటల్ ప్లాట్ఫామ్లపై జీఎం, ఓఎన్డీసీ, ట్రెడ్స్ వినియోగంపై కూడా అవగాహన వస్తుంది. ఇక స్టార్టప్ లాంచ్, గో టు మార్కెట్ వ్యూహాలు, డేటా ఆధారిత నిర్ణయాలు వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు కూడా ఉంటాయి. అయితే ఎంఎస్ఎంఈఎస్ స్టార్టప్లు, డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు కూడా, టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్లు, పరిశోధకులు, విద్యార్థులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. సదస్సుకు రిజిస్ట్రేషన్ చివరి తేదీగా మార్చి 19 నిర్ణయించారు. ఇక ఫిబ్రవరి 28 లోపు నమోదు చేసుకుంటే కనుక 1200, ఆ తర్వాత 2000 ఫీజు కూడా ఉంటుంది. దీనికి పరిమిత సీట్లు మాత్రమే ఉండటంతో ముందస్తు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కూడా చెప్తున్నారు. మరి మొత్తంగా చూస్తే ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడంలో కేంద్రం తీసుకుంటున్న ఈ చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేసే దిశగా కీలకంగా మారనున్నాయి. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.